ఈ మంద కొట్టుకొని ఎక్కడ పోయిందిరా? అరే ఎట్లా కాదు బిడ్డ, మణిగారిని అయితే ఒక్కసారి పిలువు. మణిగారిని పిలిచినాక చెప్తా. నేను పిలిచేది ఎందు గురించి, మనం చేసేది ఏంటిది అనేది నీకు అన్ని వివరంగా చెప్తా బిడ్డ. ఎంత కూర్చున్నాడు చెప్తా. మళ్ళీ అనేది విలువ నేను ఎందుకు పిలుస్తున్నానంటే, పప్పుపేరు 16 కూరలు తిని హాయిగా వేసి రూములలో వండుకునేటోళ్ళేమో మంచి మంచి చదువుకున్నోళ్ళే మనం తెల్లారంగా వేసి కోసం ఎత్తుకొని వేసుకొని మరి గొర్రెలను మేకలను కొట్టుకొని కొట్టుకుంటూ పేరు తెరగా అంత తిరగలమే మనం అవుతుంది. మనకు అత్తరం రాదా, ఏమి రాదా, మరి ఏమైనా మన బస్సు తెరవేకి గొడవ మేకలుగా అవునే బిడ్డ. అందుకే తెలుగు తల్లి ఉండొద్దు అంటారు. అవునా? ఎందుకంటే మన గొల్ల మేకలు పోయి చేళ్ళలో పడ్డా కానీ ఇంకా మస్తులు తీసుకుపోయి బండల దగ్గర పడితే నేనే తీసుకురావాలా, అవునే సద్దులు తీసుకురావాలన్నా నేనే తీసుకురావాలా. ఈ గొల్ల మేకల మొత్తం కత్తిరించుకొని అందరికి పోయి అమ్ముతారావాలన్నా నేనే గంట చేస్తున్నావు. తెలుగు కాదు కానీ ముందు పెద్ద మనుషులు ముందు పెడితే గంట చేస్తున్నావు. పెద్ద మనిషి అనుమానం అనుకుంటుంది. సరే బిడ్డ, మరి ఏంటంటే ఏమంటున్నావు? ఇగో నిన్న మొన్న మనం మందకాయ ఉన్నాం తెలంగాణ పోతా ఉన్నాం. ఇప్పుడు మాత్రం మేము మందకాయ ఉన్నానే. సరే నీకు వారం రోజులు అయిపోయింది, నాకు వారం రోజులు అయిపోయింది. మరి ఏమంటున్నావు? నేను కూడా అన్న నేను మొన్నగా పుట్టిన మళ్ళీ ఇప్పుడు నాకు రోజు పోతున్నా అన్న. అరే నేను పెద్ద మనిషి అంటారు, నీకు చెప్తే వినరా? అరే మరి ఏంటన్నా నువ్వు ఎప్పుడు పోతానంటున్నావు అన్నా? నువ్వు చెప్పేది ఎప్పుడైతే తప్పే. సరే నువ్వు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఆడేవిడే ఏం అడిగే మళ్ళీ ఆదివారం అనగా ఈ
ఆదివారం అనగానే